చింత చిగురు మటన్కి నేను కేజీ మటన్ తీసుకున్నానండి. కేజీ మటన్కి 50 గ్రాముల చింత చిగురు సరిపోతుంది. ముందుగా మటన్ని ఇలా 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ సరిపోతుందండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇలా నూనెలో బాగా మగ్గించుకుని శుభ్రం చేసుకున్న మటన్ని అందులో వేసి కూరకు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి కూర అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇలా మగ్గబెట్టుకోవడం వల్ల మటన్లో ఉన్న నీరంతా ఊరి బయటకు వచ్చేస్తుంది. అందులోనే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి వేసి మరొకసారి కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఈ కూరకి ఇదేనండి మసాలా. గరం మసాలా ఏమీ అవసరం ఉండదు. ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవడమేనండి. ఈలోపు చింత చిగురు బాగు చేసుకుందాం. ఇలా ముదిరాకునంతా ఏరి పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. నేను 5 విజిల్స్ రానిచ్చాను. నేను చూపిస్తున్నట్టుగా చింత చిగురిని అరచేతిలో పట్టుకుని ఇలా సర్కిల్స్లో తిప్పితే లేత చింత చిగురంతా చెక్క ముక్క కింద అయ్యి కిందకి పడిపోతుంది. ముద్రాకంతా మన అరచేతిలో ఉండిపోతుందండి. దీన్ని తీసి పక్కన పడేయడమే. ఇది కూరలో వేసినా ఉడకదండి. ఇలా ఉంటుంది ముక్కలైన చింత చిగురు. కుక్కర్ వేడి చల్లారిన తర్వాత మూత తీసి ఆ ఉడికిన మటన్లో నీళ్ళు ఉండగానే చింత చిగురు వేసి 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. 10 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. చింత చిగురు ఆ పులుపంతా ముక్కలకి పడుతుంది. పుల్ల పుల్లగా బాగుంటుందండి. ఇంతేనండి మటన్ చింత చిగురు. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ చింత చిగురు సీజన్లో ఒక్కసారైనా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంతేనండి.